ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి నేను ఒక్కనే ఉన్నానేంటి? అమ్కు కేమాలం మీటర్ తిరుగుతున్నది పైసలి. నా తల కూడా తిరుగుతుంది. అసలు నేను ఊరు కొత్త. ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. పోన్లే నేనే దిగిపోతా. ఎవరు రా బాయ్ పైసలు ఇవ్వండి ఎట్లా పోతుండు? ఉండు ఉండు ఇస్తా ఉండు. పైసేం కర్మ, నా దగ్గర 10 పైసలు ఉన్నాయి తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్కల చేకు తోలు చేస్తా ఇచ్చాయి. నా దగ్గర తోలు కదా కదా నువ్వేం చేసుకుంటావు? అయినా నా దగ్గర పైసలు లేవు బాబు, నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఇమ్మంటే నక్కలు చేస్తావు. బట్టలు ఇచ్చాయి. ఆగు ఆగు. అమ్ము బస్ వాళ్ళ నమ్మకూడదు. పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కిలో పెట్టి ఏ కాలంలో పడేస్తారు. ఇంతటి శుభవార్తకు ఉత్తరం ఒకటి. ఎవరు రాశారా ఉత్తరం? ఇంకెవరు రాస్తారు? నీ పెద్ద మనవరాలు రాసింది. నన్ను రమ్మని రాసిందా? ఆ జూలో ఖాళీలు ఉన్నాయంట, నన్ను కూడా రమ్మని రాసింది. లేకపోతే అంటే వెళ్ళిన అమ్మాయిని అల్లుడిని ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నారంట. ఆషాఢ మాసం కదరా ఇది, అందుకని వెళ్ళమని ఉంటారు. అదేం కాదే, పేద పిల్లలు చేసుకున్నాను కోపం వచ్చి అలా అన్న ఆస్తిలో చిల్లి గబ్బ కూడా ఇవ్వను బయటికి పొమ్మన్నా అంట. మరి మన తలుపులు గారు అక్కడే ఉన్నాడు కదా నాన్న, వారన్నా కాస్త చెప్పొచ్చుగా. అక్కడ చస్తే కదా చెప్పడానికి, చెప్పా పెట్టకుండా ఎప్పుడో వచ్చేసాడంట. ఇప్పుడు ఎక్కడ తెచ్చాడో ఏంటో. ఇదిగో నువ్వు ముందు బట్టలు సర్దు, నేనే స్వయంగా పట్నం వెళ్ళి విషయం ఏంటో కనుక్కుని వస్తాను. తొందరగా వెళ్ళరా, ఏమో సబడుతోందో ఏమిటో. బట్టలు దొరుకునివే, లేకపోతే వరద బాధితుండ అనుకుంటారు. అమ్మో ఇంకేం పేసి లేస్తావా ఏంటో. ఏరా రాజు, పిల్లవగానే ఇటు రావటం మానేసావు. పిల్ల బాగుందా? పిల్ల బానే ఉందక్క, కానీ ఆ గిరీశం చూపించిన ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉంటే ఏంరా, పిల్ల బాగుండి దాని మనసు బాగుండి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఏం వదినా అంతే మరి. ఇప్పటి వరకు బానే ఉంది, ముందు ముందు ఎలా ఉంటుందో. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిసిందంటే నిప్పులు దొక్కిన గంగిరెద్దులా ఎన్ని గంతులేస్తాడు. తెలిసేలోగా మల్లెపూలు అంటే ఇద్దరు పిల్లలకంటే సరే. కన్న తర్వాత నిజం తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు తెలిసిన పిల్ల పాపల్ని చూశాక సంతోషంతో చిందులేస్తాడులేరా. రాజు బెజవాడ బస్సు వచ్చినట్టుందిరా, వెళ్ళు. భగవంతుడి దయ వల్ల ఈవేళ మంచి ప్యాసింజర్ దొరకాలి. కూలీ సార్ కూలీ. బస్సు ఎల్లాకమా కానీ నడువు తిరిగిపోయినాయి అనుకో బాబు. అమెరికా అల్లుడి వెంటి ఈ అవతారం ఏంటి? అమ్మో ఈ మోట్లు మైటి వెంటి అల్లుడు. అవును పెళ్ళైన తర్వాత నీకు కానీ పిచ్చి కానక్కలేదు కదా. ఎవరై నువ్వు? కూలీ రాజాను పట్టుకుని అల్లుడిని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. నీకేమైనా లూసా? పిచ్చుకు ఏమైనా ఖర్చిందా? మాలుడికైనా అయిపోయిందంటే ఎవరి ఫేసు ఎవరు పాపంది? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన శాల్తీలా ఉన్నాడు. నన్ను పట్టుకుని అల్లుడు అని పిచ్చి పిచ్చిగా అయితే ఈ పూటగా నన్ను అల్లుడు అనుకోని ఒక క్వార్టర్ మందు కొట్టించు బావా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే క్వార్టర్ మందు కాదురా, ఎలికల మందు తాగిస్తా. నేను మా అల్లుడు మాట్లాడుకుంటే మధ్యలో మీరు ఎట్లా చూడల్లుడు. నేను నీ అల్లుడిని కాదయ్య మగడా, అసలు నాకు ఇంకా పెళ్లి కాదు. ఏమిటే గోలా? అవును మన రాజులాగే ఉన్నాడు. కొట్టి చూస్తూ ఉంటే నేను ఎప్పుడు వస్తాను. ఓరి దేవుడు, నాయనా తమ్ముడు ఏమిట్రా గొడవ? చూడక్క, ఈయనెవరో నన్ను అల్లుడు అల్లుడు అని అల్లరి పెడుతున్నాడు. ఏమిటి బాబు ఈడు మీ అల్లుడా? ఇన్నావా వదిన? ఎక్కడి నుంచి వచ్చావా? అవునమ్మా, మా ఊరు పెంటపాళ్ళు మా పెద్దమ్మాయి రాణిని ఇతరికిచ్చి 10 రోజుల క్రితం పెళ్లి జరిపించా. చిలుక గుడ్డలు వేసుకుని దర్జాగా తిరిగే మా అమెరికా అల్లుడు అమ్మో ఇట్ట చెడ్డీ కనపడకుండా లుంగి ఎగ్గట్టుకుని మోటా మోస్తుంటే నా కడుపు దొరుక్కుపోతుంది. అమ్మలారా అన్నలారా అక్కలారా అట్ట గాలని చూస్తున్నట్టుగా నిలబడతారేంటంటే నాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరే న్యాయం చెప్పండి రా దేవుడు. ఏంటయ్యా, బస్ స్టాండ్ అన్నాక ప్యాసింజర్లతో పాటు పిచ్చాలు కూడా వస్తారు. వాళ్ళు పిలిచారు కదా అని మన పొలం వరకు వస్తావా? వెళ్ళండి వెళ్ళండి. ఏంటో చూస్తారు, పంపించేయండి. ఆపోయా నీ గోళ. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు కట్టి స్టాప్ మీద పడతాను. పదక్క వెళ్దాం. తెలుసుకుంటాడు వెళ్ళండి రా వెళ్ళండి. మీరందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేశారు కదా, నీ సంగతి తేలుతాను రా.